పేదలకు కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతోనే స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజంలో అట్టడుగు అణగారిన వర్గాల పక్షాన నిలిచి కోట్ల మందికి ఇంటి కలను సార్థకం చేసిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ వారసత్వాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొనసాగించారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేసేందుకు ఎన్నో వేల కోట్ల నిధులను వెచ్చించారు. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ టిడ్కో గృహ నిర్మాణ పథకాన్ని వినూత్నంగా చేపట్టింది. టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి ప్రణాళికాబద్ధంగా 40 నుంచి 60 అడుగులు అంతర్గత రోడ్లను ప్లాన్ చేసింది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో మౌలిక వసతులు, రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ, పార్కుల నిర్మాణం వంటివి చేపట్టారు. 2014 నుంచి 2019 వరకు 90% పనులను ప్రతి జిల్లాలో పూర్తి చేశారు. 2019 నాటికి టీడీపీ హయాంలో 90% 81,040 ఇళ్లు, 75 నుండి 90% మధ్య 71,488 ఇళ్లు, 25 నుండి 75% మధ్య 38,416 ఇళ్లు, 25% దిగువన 1,22,888 ఇళ్ల పనులు జరిగాయి. మొత్తం 3,13,832 ఇళ్ల నిర్మాణంగా ఉంది. జగన్ సంకుచిత ఆలోచనలు, నియంత ధోరణికి పేదలు ఇళ్లు లేక బలైపోయారంటే టిడ్కో ఇళ్లే నిదర్శనం. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కొనసాగించాలి. కానీ జగన్ తన మనసేంటో మనస్తత్వం ఏంటో కానీ ఏపీలోని పేదలకు తెలిసేలా వ్యవహరించారు. కనీసం టీడీపీ కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వలేదంటే ఆయన్ను ఏమనుకోవాలో ఆ ప్రజలే చెప్పాలి. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మిగిలిన 10% టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఆ క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందనే అసూయతో పూర్తిగా పనులాపేసింది. 2019లో టిడ్కో ఇళ్ల సంఖ్య 2,62,216కు చేరుకుంది. 3,488 ఇళ్లను మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన టిడ్కో ఇళ్లలో ఎన్ని చేపట్టారో, ఎన్ని పూర్తయ్యాయో 5 ఏళ్లుగా వైసీపీ సర్కారు లెక్కలు చూపలేదు. జగన్ వచ్చిన నాటి నుంచి నిరుపేదలకు పూర్తిగా టిడ్కో ఇళ్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారుల ఆవేదన అంతా ఇంత కాదు. వైసీపీ పాలన వల్ల 5 ఏళ్లంతా నరకం అనుభవించారు. తాము పొందిన అప్పుకు వడ్డీలు చెల్లిస్తూనే అద్దె ఇళ్లలో నివసించారు. పేదలకు పూర్తయిన కొన్ని ఇళ్లనైనా ఇచ్చే విషయంలోనూ వైసీపీ సర్కారు మొండిగా వ్యవహరించింది. కొత్త ఇంటి కోసం అనేక వేల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నా వైసీపీ సర్కారు కనికరం చూపలేదు. టిడ్కో ఇళ్లను పేదలకు పంపిణీ చేయకపోవడంతో చాలా చోట్ల ఇళ్లు చెదలు పట్టి శిథిలావస్థకు చేరుకున్నాయి. టీడీపీ హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లనిచ్చేందుకు 5 ఏళ్లుగా మనసురాని వైసీపీ సర్కారు కొత్తగా పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పటం హాస్యాస్పదమే అవుతోంది.